మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని ఈ రోజు కలవనున్నారు. ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది. లోకేష్ ప్రత్యేకంగా యోగాంధ్ర కార్యక్రమంపై రూపొందించిన పుస్తకాన్ని ప్రధానికి అందజేయనున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర పథకాలు పురోగతి, ఇంకా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, ముఖ్యంగా పోలవరం, రైల్వే, జాతీయ రహదారుల పనులపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా ప్రధానితో లోకేష్ చర్చిస్తారని తెలుస్తోంది. ప్రధానితో భేటీ అనంతరం లోకేష్ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి అవసరమైన నిధులు, అనుమతులపై చర్చ జరగనుంది. సమావేశాల తరువాత ఆయన సాయంత్రం విజయవాడ చేరుకోనున్నారు. అక్కడ జరిగే గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గత 4 నెలల వ్యవధిలో ప్రధాని మోదీని లోకేష్ రెండోసారి కలవడం విశేషం. ఈ భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ముఖ్యంగా ఆర్థిక సహకారంపై ఈ సమావేశం ప్రభావం చూపనుందని అంచనా.